చూడు వావ్ వావ్ గాయ్స్ ఫైట్ చేస్తుంది చేప అయితే సైజ్ కాదు ఇది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెద్ద తెచ్చారా ఇది హే గైస్ మేము చూడండి ఇక్కడ మనకు ఎగ్జిబిషన్ తిరుపతిలో పెట్టారు కొత్తగా. ఈ సంవత్సరం అయితే భలేగా ఉంది. దానివల్ల వచ్చినాం చూసేదానికి. టికెట్ అయితే ఒక టికెట్ వచ్చి ఒక మనిషికి 100 రూపీస్ అనమాట. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా 100 రూపీసే. కాకపోతే అది టైం ఎక్కువ అయ్యే కొద్దికి తగ్గుతుంది అనమాట పేమెంట్. చూడండి ఇది టోకన్ తీసుకున్నది ప్రతిదీ కూడా భలే ఉంటుంది గాయస్. ఇక్కడ జలకనేది ఈసారి కొత్తగా పెట్టారు. నిజంగా ఈ ప్రొఫైల్ అయితే భలే ఉన్నాయి. నిజంగా అట్లే ఉంటుంది అనుకున్నా కానీ బాగుంది. చూడండి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బోట్ ఎలా ఉన్నాయి ఒకటి బోర్డు మొత్తం, ఎందుకంటే కొత్త కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫిషింగ్ అయితే. చిన్న చిన్న ఫిష్లు ఫిష్ అయితే దాని తర్వాత ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడవచ్చు. కొంచెం ఎక్సైట్మెంట్గానే ఉంటుంది. ఇంట్రెస్టింగ్ అయితే బాగానే ఉంది నాకైతే. ఇంకా ఈ రకంగా చిన్న చిన్న కలర్ షాప్లు అయితే పనులే ఉన్నాయి. మంచి ఫిష్లు చూస్తారు సముద్రంలో. మీరు ఎప్పుడు చూడలేని ఇంత ఇంత ఫిష్లు చూస్తారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. మాత్రం కలర్ లో ఉంటుంది. అసలు ఖచ్చితంగా ఒకసారి వచ్చి తిరుపతిలో ఎగ్జిబిషన్ వెళ్ళండి. మీరైతే చాలా మంచిగా అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. చూడండి జిలేబీ కలర్స్ ఉంటాయి. చూడండి ఎంత బ్రైట్నెస్ గా ఏదో కలర్ వేసి పెయింటింగ్ వేసినట్లుగా ఉన్నాయి మొత్తం. ఇది మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. అన్ని కలర్ వేసి పెట్టినట్టుగా ఉన్నాయి. చూడండి గాయ్స్ బాగున్నాయి. మంచి మంచి కలర్ ఫిష్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. ప్రస్తుతానికి ఆక్సిజన్ అని చూడండి అసలు మామూలు లేదు. ఈ చేపలు చూసిన స్టార్టింగ్ లోనే అవకాశం ఇది ఎట్లా అనిపిస్తుంది నాకైతే. కోడికి వచ్చి కలెక్ట్ అసలు ఇది చూడండి ఎంత ఘోరం. కలర్ వేసి పెట్టినట్టుగా ఉన్నాయి. రొయ్యలు ఇది ప్రాన్స్ ఇది చూడండి. ఇంకా భలే ఉంది. పోయిన సంవత్సరం కూడా వెళ్ళాను కానీ ఆ ఫిష్లు పెట్టారు బాగానే ఉంటాయి. కానీ ఈ సంవత్సరము ఇంకా మంచిగా చేశారు. ఇట్లే సంవత్సరం పెంచుతారు. చూడండి కోడి కలక్కనే ఉంది చూసారు కదా. ఈ ఫిష్ అయితే చూడండి. ఫిష్ అయితే గోల్డెన్ వైట్ ఉంది. చూడండి ఇది కూడా మంచిగా ఉంది. ఇది కూడా జిలేబీ లెక్కనే ఉన్నాయి. ఎంత జిలేబీ అంటే మన తెలుగులో అయితే ఎట్లా ఉన్నాయి. అసలు ఎంత టచ్ చేసినా అసలు పట్టించుకోవట్లేదు గాయస్ అది. ఎందుకంటే అది వాటర్లో సముద్రంలో మనుషులు చూసినట్టు ఇక్కడ కూడా అట్లే చూస్తున్నది. ప్రతి దానికి పేరు అనేది ఉంది. ఆ పేరు అనేది నేను చాలా ఉన్నాయి. చదవట్లేదు నేను. చూడండి చూడండి ఎట్లా ఉన్నాయో మొత్తం ఈకలు దారం కట్టేసినట్టు ఉన్నాయి. ప్లాస్టిక్ పేపర్స్ ఉంటాయి కదా. గాయస్ అసలు మామూలుగా లేదు ఇదైతే. హాయ్ దీని కలర్ చూడరా ఎట్లా ఉందో. ఏదో కలర్ వేసినట్టుగా మొత్తం చమ్కీలు వేసారు దీనికి. ఎవరినైనా అరే ఇదేం పామురా గాయస్. అసలు ఈ పాము చూడండి ఘోరంగా ఉన్నాయి. పాములు అయితే అసలు పాము లెక్క లేవు, దారం లెక్క ఉన్నాయి. అరే అరే దాని వేలు ఒకటి రాళ్ళలో ఎరుక్కునిందిరా పాపం. ఎట్రా 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 ఆరు చూడు. అది రాళ్ళల్లో ఉండే ఏసో ఆ खाप देख ला किम विच्चे विच्चे मातलू मातलू का खाप मातलू ला हां ए दान
దీనికి నిజంగా కలర్ వేసారా గైస్, ఇల్లు కలర్ వేసినట్టుగా ఉంది. దీన్ని ఇసుక చేప అంటారు చూడండి. ఇసుక క్యాట్ ఫిష్. హాయ్ క్యాట్ ఫిష్. ఏ టోపీ గైస్. ఏ చూడరా చూడరా ఎట్లా భయపడ్డది. అరే ఏం అటాక్ చేస్తా చూడరా. ఇటు చూడు ఇటు చూడు గైస్. ఇటు చూడు ఈ ఫోన్ పెడితే అటాక్ చేస్తా. ఇటు చూడు చూడు. వావ్ వావ్ గైస్, ఫైట్ చేస్తుంది ఈ చేప అయితే. దీన్ని చూస్తే మాత్రం సూర్యుని ఎవడో సిటీ చేసి కొట్టినట్టుగా ఉంది. పేరు చెప్పు, చేపల పేర్లు చెప్పు. ఇవి చూడండి, ఇది కూడా జిలేబీ. వెళ్ళిపోయిన పేర్లు చెప్పు. ఈ చేపల పేర్లు ఏమి, దీనేమంటారు దీనేమంటారు చెప్తా. ఇక్కడ ఉంది కదా ఫిషింగ్ గ్రో కదా, ఫిషింగ్ గ్రో. బ్లాక్ పాపు కదా, పాకు, బ్లాక్ పాకు అంటే. అరే దీన్ని పిరోనా అంటారు. ఇదేనా ఇది పిరోనా. వావ్, ఆరెంజ్ గారు అంటారు దీని పేరు. చాలా పెద్దగా ఉంది ఇదైతే. హాయ్ హాయ్ ఖర్చు చేద్దాం. ఒరే చెయ్యి ఇస్తే ముక్క చేస్తుందా ఇది. ఒరే దీని ముక్కు కూడా ఉందిరా దాన్, దీని ముక్కు కూడా ఉందిరా. అరే వావ్, చూడండి ఎంట్రన్స్ చూడు. ఇప్పుడైతే మనం అద్దంలో సపరేట్ భయపడుతున్నాడు వాడు. ఇప్పుడైతే పైన వెళ్తుంది చేపలు. చూడండి అద్దంలో పల్లె ఉంటుంది. ఇది మాత్రం చూడండి ఇంట్రెస్టింగ్ ఉంది. అన్నామయ్య ఆరెంజ్ గారు కదా, ఆరెంజ్ గారు. వావ్ చూడండి బ్లాక్ ఆస్కార్. దీని చూడు ఆస్కార్ అంట ఒకేసారి. ఆస్కార్ దీనికి ఆస్కార్ ఇవ్వాలంట. వావ్ వావ్, ఇది ఎన్ని చేపలు ఇది. ఇదైతే పోయిన సంవత్సరం కూడా పెట్టారు, కానీ ఈ సంవత్సరం అయితే ఇదైతే చాలా ఎంజాయ్ చేసినాను నేనైతే. నిజంగా బాగుంది. ఇన్ని చేపలు చూడండి, అసలు మన తల మీద పోతూ ఉంటే అది ఒక ఫీలింగ్ లెక్క అది మంచిగా ఉంది. నాకైతే నచ్చింది. ఎంత పెద్ద చేపలు ఉన్నాయి చూడండి, మంచి చేపలు ఉన్నాయి. ఒక్కసారి తిరుపతి ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. మంచి వ్యూస్ ఉంటుంది, చూడడానికి కూడా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. పెద్ద చేపలు ఉన్నాయి కదా, మాన్సన్స్ కూడా ఉంది దీంట్లో. చూడండి మంచిగా ఉంటుంది. లాస్ట్ ఈ కలర్ చేపలతో ఇంకా బాగుంటుంది. మా అన్న కూడా అయితే ఎంత భయపడుతున్నాడు చూడండి పాపం. ఎంతైనా వాడికి ఎట్లా భయం వచ్చిందో తెలియదు, కానీ అది చూస్తేనే వాడు ఏదో దయ్యం లెక్క చేసి భయపడిపోయాడు. వాళ్ళ దగ్గర పెడితే ఇంకా భయపడుతున్నాడు. అట్లే చూపిస్తున్నా చూడండి. అంటున్నాం కానీ వాడు భయపడుతున్నాడు. ఏసీ अरे छोरी भी देखकर रहे तो सुपर ही वाव स्नेक हेड फिश ఇది చైనా అరే ఇదేరా హంటింగ్ చేసేది చూసేది. హాయ్ బ్రో. మగది కాబట్టి బ్రో అని పిలుస్తుంది. వావ్ ఇదేం భాషరా. ఇక్కడ కొంచెంసేపు ఉండాలనిపిస్తుంది. ఎట్లా కొడుతుంది. వావ్ హాయ్
ఫోటో ధర ఏ దాని ఇక్కడ ఉందిరా. కాదు అటాక్ చేసేది ఉంటే బాగుండే కదా దీని మీద వచ్చి. అరే నేనేమంటారు డ్రాగన్ ఫిష్ అయితే డ్రాగన్ ఫిష్ అయితే మాస్టర్ ఫిష్ అంటారు. ఇది చాలా చైనా ప్రాంతంలో చాలా అరుదు అనమాట. చోటలో ఏ చేప ఉండదు ఎక్కువ శాతం, ఎందుకంటే మొత్తం ఇవే తినేస్తాయి. కనీసం 200 కేజీల దాకా పెరుగుతుంది ఇది. అసలు మాస్టర్ ఫిష్ పోయిన సంవత్సరం చిన్నగా పెట్టారు, కానీ ఈ సంవత్సరం అయితే చాలా పెద్దగా అయితే ఉంది. దానికి సరిపోవట్లేదు అనమాట. ఇంకా పెద్దగా మంచిగా పెట్టింటే ఇంకా బాగుండేది. ఇదే లాస్ట్ అనమాట. ఇంకా మనం వేరే పిల్లిని తినేస్తుంది ఇది. అది వావ్ జలకన్యానా? జలకన్యా ఉంది గాయ్స్. Wow, wonderful. Yes. YouTube channel మీకు పోతది ఏడ. ఇగే మర్దా మే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సూపర్ YouTube ఛానల్ పెడతా, నీకు ఫేమస్ చేస్తాను. వైరల్ ఇది అర్థం కాదు. ఈయన పై బ్రో కమ్ బ్రో. చూసారు కదా, ఈ జాబ్ అయితే చాలా రిస్క్ అనమాట. ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ముందర అయితే ఆక్సిజన్ లేకపోతుంది. చాలా సేపు నీళ్ళల్లో ఉండాలి. వీడియో మాత్రం చాలా బాగుంది. ఇక్కడ అయితే చాలా ఎంజాయ్ చేసినాను. మంచిగా ఉంది ఇక్కడ ఈసారి మాత్రం. ఇది కొత్త అనమాట, ఇదే ఫస్ట్ కొత్తగా పెట్టారు. ఇంతకుముందు లేదు ఇది జలకన్య. ఇది కొత్తగా ఉంది, మంచిగా ఉంది చూడండి. అది లేడీ బాయ్ అనమాట. ఇద్దరు పెట్టారు. ఇద్దరు కాంబినేషన్లో భలే ఉన్నాయి. వీళ్ళకి ఆక్సిజన్ అయితే అస్సలు లేదు. వీళ్ళు ఓన్గా ఆక్సిజన్ తీసుకుంటారు, కింద వస్తారు, వాళ్ళు స్టోర్ చేస్తారు, మళ్ళీ పైకి వెళ్ళిపోతారు. వీళ్ళు చూడండి ఎంత పాపం కష్టమో వీళ్ళు. కాదండి అక్కడ లేడీ చూడండి ఎంత కష్టపడుతుందో. మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది ఆమె. అదేవిధంగా అట్లా తీసిస్తుంది అందరికీ ఎక్విప్మెంట్ చేపించి మళ్ళీ వెళ్ళిపోతుంది చూడండి వాటర్ పై. మళ్ళీ ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ ఇద్దరు ఆక్సిజన్ తీసుకుంటారు, మళ్ళీ కింద వస్తారు. అది చూడండి కింద పైన చాలా రిస్క్. ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి, మీకైతే నచ్చుతుంది. ఇక్కడ आजा और को फिर योगा మీరు చూస్తున్నారు కదా, మొత్తం 3 స్టెప్ అనమాట. 3 స్టెప్ అయిపోతే ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. ఇది ఎంట్రింగ్స్ దానికి పోవడానికి. అయితే ఇక్కడ చాలా తక్కువ పెడుతున్నాం కదా ఐటమ్స్ అయితే. ఇప్పుడైతే చాలా ఎగ్జిబిషన్స్ ఉండేవి, ఇప్పుడు చాలా తక్కువ అయినాయి. కాకపోతే వీళ్ళు మంచి షో, అంటే అది ఫిషెస్ మంచిగా షో చేస్తున్నారు. ఎగ్జిబిషన్లో అయితే చాలా తక్కువ అనమాట, ఒక 10 ఇంత పైన ఉండదు. ఇవి వచ్చి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొంటారు. బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్, ఇంకా వెరైటీ ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు. చూడండి మొత్తం అట్లే ఉంటుంది. మొత్తము మీకు కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది, రావచ్చు. చూడండి మొత్తం ఇట్లా ఉంటుంది. ప్రతి సంవత్సరం అయితే ఇట్లే ఉంటుంది. ఇది ఇక్కడ ఏం మారదు. మారితే ఆ ఫిషెస్లో కొన్ని మారుస్తారు, కానీ ఇక్కడైతే అట్లే ఉంటుంది. చూడండి ప్రతి డ్రెస్సెస్ ఐటమ్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. పిల్లలు ఆడుకునేవి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి ఎంత ఖాళీ ప్లేస్. ఒకప్పుడు అయితే మొత్తం ఎగ్జిబిషన్సే ఉండేది, బాగా మొత్తం ఎగ్జిబిషన్స్తోనే నిండేది. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈసారి మాత్రం అన్నిటికో తగ్గిపోయినాయి. ఎగ్జిబిషన్స్ అనేది చాలా తగ్గించేశారు.
ఇది ఐటమ్స్ బాగా పెంచేశారు, షాప్స్ పెంచేశారు, కానీ అవి ఇంకా పెంచాల్సింది, ఇంకా బాగుండేది. చూడండి ఎట్ట దిగి నాకు ఇదే తిరుపతి. పెట్టు బాలీసుగా गिलास क्या रखेंगे रेडी पिक रखा वाह मारे ग्रेट तू तो भी एक बम्मे लीदाला कोई ला मारन लांग चल ఓకే సార్ హార్ట్ లో కొట్టేసాడు. అరే నాకు మామూలు పైసా నష్టం తినగా మామ. మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం అట్లా ఆడే ఐటమ్స్ అనమాట. ఇది మూడు బాల్స్ ఇస్తారు 100 రూపీస్. 3 కూడా వేస్ట్ అయింది. ఈ రకంగా మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక్కటి ఆడండి చాలండి, ఎక్కువ ఆడకండి. ఇదైతే ఫోర్స్ చేస్తే కానీ మనం ఆడకూడదు. ఈ గన్ అయితే తీసుకున్నాం అనమాట, ఊరికి జస్ట్ పేర్చడానికి. 50 రూపీస్ 5 బుల్లెట్స్ ఇస్తారు. चिकन भर गया हाँ पड़ा यार कहीं भी रखो कर ला तो आया हम ना मार दिए सर अभी लगा बेला फेस हम खम्मड़ चला ओके अभी ए पन्ना गेला आई सो दे द गिफ्ट लगा तो हाँ 4-5 चल गए इधर इन्हें नच्चन का छड़े उनसे छड़े दे वाह काय गो माम इंटरेस्ट जाओ चार